Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachboli, Hyderabad. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు మార్నింగ్ ఎరెక్షన్స్ అంటే ఏంటి, ఈ మార్నింగ్ ఎరెక్షన్స్ ఎందుకు వస్తాయి, ఈ మార్నింగ్ ఎరెక్షన్స్కి మీ హార్ట్కి ఉన్న సంబంధం ఏంటి, ఈ మార్నింగ్ ఎరెక్షన్స్ హెల్దీయా కాదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీ యంగ్స్టర్ అంటే ఒక యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ ఒక మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ఇండికేటర్గా మనకు మార్నింగ్ ఎరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తున్నాయంటే మీ బాడీలో టెస్టోస్టిరోన్ మోతాదు నార్మల్గా ఉన్నట్టే. సో అది నార్మల్గా ఉంటేనే మీకు ఎరెక్షన్స్ అనేది నార్మల్గా వస్తాయి. ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గడం వల్ల అంగస్తమన సమస్య ఒకటి, మీకు అసలు సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఈ టెస్టోస్టిరోన్ తగ్గిపోవడం వల్ల. దానికి ఉన్న ఏకైక ఇండికేటర్ ఈ మార్నింగ్ ఎరెక్షన్స్. సో మీరు యంగ్స్టర్ ఉన్నారు, మార్నింగ్ ఎరెక్షన్స్ రావట్లేదు అంటే డెఫినెట్లీ మనం టెస్టోస్టిరోన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం చాలా మంచిది. తగ్గితే ఎందుకు తగ్గాయి డెఫినెట్లీ చెక్ చేసుకోవాలి. ఇంకోటి, ఈ టెస్టోస్టిరోన్ ఎఫెక్ట్స్ వల్ల మనకి హార్ట్కి ఏమైనా సంబంధం ఉందా. జనరలీ ఓవరాల్ వెల్నెస్గా తీసుకుంటే మనకి టెస్టోస్టిరోన్ హార్మోన్ ఒకటి ఇట్ విల్ కీప్స్ అస్ యాక్టివ్. అంటే టెస్టోస్టిరోన్ నార్మల్గా ఉందనుకోండి, మీకు వీక్నెస్ తక్కువగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు, లెథార్జిక్గా ఉండరు, అండ్ బోన్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఒకవేళ టెస్టోస్టిరోన్ లో ఉందనుకోండి, చాలా వరకు కొన్నిసార్లు ఇది కార్డియాక్ ప్రాబ్లమ్స్ని కూడా ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దీని మీద రీసెంట్ కొన్ని సైంటిఫిక్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో ఇవి రెండు కూడా ఇంటర్ కనెక్టెడే. సో ఖచ్చితంగా మార్నింగ్ ఎరెక్షన్స్ లేవు అనుకుంటే డెఫినెట్లీ మీరు టెస్టోస్టిరోన్ లెవెల్స్ని చేసుకోవాలి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులర్గా సెక్స్ చేసే వాళ్ళలో మార్నింగ్ ఎరెక్షన్స్ అనేవి కంపల్షన్ కావు. ఒక నార్మల్ పర్సన్కి ఒక రాత్రిలో తక్కువ 10 నుంచి 15 సార్లు ఎరెక్షన్స్ అవుతాయి. అది మనం గమనించకపోవచ్చు, మనకు గమనించే టైంకి మనం కంప్లీట్గా నిద్ర నుంచి బయటకు వచ్చేస్తుండొచ్చు. కానీ ఒక హెల్తీ ఇండివిజువల్లో 15 టైమ్స్ పైననే మనకి ఎరెక్షన్స్ అవుతాయి. సో మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ లేచేసరికి సడన్గా ఎరెక్షన్ లేకపోతే కూడా దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా సెక్స్ చేసే వాళ్ళలో మార్నింగ్ ఎరెక్షన్స్ అనేది కంపల్సరీ కాదు. నార్మల్గా రెగ్యులర్గా హస్తప్రయోగం చేసిన వాళ్ళు కూడా ఇది కంపల్సరీ ఎరెక్షన్ రావాలని గ్యారెంటీ లేదు. కానీ ఎవరైతే సెక్స్ రెగ్యులర్గా చేయరు, మాస్టర్బేషన్ కూడా రెగ్యులర్ చేయరు, అట్లాంటి వాళ్ళకి గన్ షాట్ ఇండికేటర్గా మనకి మార్నింగ్ ఎరెక్షన్స్ డెఫినెట్గా ఉండాలి. అది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ తక్కువగా ఉంటే టెస్ట్ చేసుకోండి. హార్మోన్ లెవెల్ తక్కువగా ఉంటే దాని హార్మోన్ని పెంచడానికి చాలా మందులు ఉంటాయి. లేకపోతే న్యాచురల్గా టెస్టోస్టిరోన్స్ పెంచుకోవాలంటే మనం మార్నింగ్ సన్లైట్లో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి. అండ్ ట్రై టు డూ జిమ్. అంటే ఇప్పుడు జిమ్ చేయడం వల్ల, మజిల్ పంప్ చేయడం వల్ల న్యాచురల్గా మన బాడీ టెస్టోస్టిరోన్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తుంది. దానివల్ల కూడా మీ టెస్టోస్టిరోన్స్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్దర్గా మీకు టెస్టోస్టిరోన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద నంబర్ కాల్ చేయండి, లేకపోతే వచ్చినాక కలవండి. థ్యాంక్ యూ సో మచ్.